ఈరోజు వచ్చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేయబోతున్నాం. అదేంటి అంటే మనం 1 year బ్యాక్ ఒక వీడియో అయితే షూట్ చేసినాం కదా. అంటే అదేంటిదంటే మనం కూల్ డ్రింక్స్లో ఎల్పిజి గ్యాస్ని వేసి రాకెట్ లాగా పైనకి వేపినాం కదా. అదే వీడియో అయితే షూట్ చేసేది ఉంది. సో దానికోసం అయితే మనం సాయంత్రం అయితే వెళ్దాము. అండ్ యాజ్ యూజువల్ డింప్యాడ్ వచ్చేసి ఈరోజు కూడా వచ్చేటట్టు లేడు. వాళ్ళ ఏదైతే పండుగ నడుస్తుందో ఆ పండుగలో చిన్న ప్రాబ్లం అయిందట, లొల్లి అయిందట. సో దానివల్ల వాడైతే వస్తలేడు. ఈరోజు రాడు, మేబీ రేపు కూడా రాకపోతుండొచ్చు. సో ఈరోజు ఒక్క వీడియో ప్లాన్ అవుతుంది. ఇంకా మీరు చూడవచ్చు జింగడిగిన ఎవరు రాలేదు. సో అందరు రాగానే ఆ ఒక్క వీడియో షూట్ అయితే చేయాలి. వేరే వీడియోకి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నడుస్తుంది. మనది 400కి ఇది సబ్స్క్రైబర్ ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా, ఇది ఆ లోపల అయితే అసలు ఏమనుకున్నామంటే ఆ అద్దానికి సెట్ చేపిద్దాం అనుకున్నాము, ఎవరైనా లోపలికి రాగానే కనబడేటట్టు. బట్ దానికైతే సెట్ చేయించట్లేదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే మన ప్లే బటన్స్ ఉన్నాయి కదా, ఇవి పక్క పంటే ఇక్కడ కింద, ఇక్కడ ఏసీ కిందనైతే ఈ విధంగా దీని అయితే ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాము. డ్రిల్ మిషన్ వేసి పెడదాం. భలే ఉంది కదా. ఇదంతా ఏంద్ర దీనికి పోతుంది, తుడితే దీన్ని ఉడవాలి. నీళ్ళ మార్కాలు ఉన్నాయి మొత్తం దీని మీద. ఏదేమైనా గిఫ్ట్ మాత్రం భలే ఉంది. మనోడు వచ్చేసి మన గిఫ్ట్ ఉంది కదా దాన్ని అయితే క్లీన్ చేస్తుండు. మెయిన్ ఛానల్లో మనమైతే 100 వాటర్ మెలన్స్ని ఈ విధంగా జ్యూస్లా అయితే తయారు చేసినాము. ఈ వీడియో మీరు చూడకుంటే ఫటాఫట్ చెక్అవుట్ అయితే వేసేయండి. ఫస్ట్ ఆ వీడియో చూడరు, తర్వాతనే ఈ వీడియో చూడరు. అట్లా ఎందుకు చెప్తున్నా అంటే మనకు మెయిన్ ప్రియారిటీ అదే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అంటే మన మెయిన్ ఛానలే ఫస్ట్, తర్వాతనే బ్లాగ్స్ ఛానల్ అయినా, ఫన్ ఛానల్ అయినా, మన ఫ్యామిలీ ఛానల్ అయినా. అందుకోసం మరీ చెప్తున్నా, ఫస్ట్ ఈ వీడియో చూడరు, తర్వాత బ్లాగ్ చూడరు. ఇక్కడ హోల్ వేస్తున్నాం కానీ వీళ్ళకి వైర్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. అసలు వెనక స్విచ్ బోర్డ్ గిడుకున్నదే ఇంకా గిడుకే ఉన్నది. ఈ బొంబాయి మోడల్ కొట్టడానికి సుత్తనేంత కావాలి. మొన్నదాకా పైన ఉండే, మొన్న డింపియాడో వాళ్ళు కిందికి అయితే తీసుకుపోయారు, తీసుకొని నేను పోతున్నా. ఇక్కడేమో అంటే బాగుంది పౌడర్ ఏంటి పౌడర్ దీనిలే. ఓకే వేస్తున్నా, వేసేస్తా. వేసాయి అర్థలేదురా, అడిగేరుందా సన్నమూల కొట్టేది. ఈ దీంతో ఇట్లా వెళ్ళమను బాగుంది. బాగా ఆడిపోతాను కింద పట్టు. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ బై అవర్ సబ్స్క్రైబర్. మన సబ్స్క్రైబర్ అయితే మనకి ఇచ్చిండు 400K అయినప్పుడు 600K దాటిపోయారు. 2 రోజులకి 700K అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. విజయవంతంగా ఈరోజు వచ్చేసి గైస్ ఒకే నెలలో 5 సార్లు 6 సార్లు జిమ్ అయితే తప్పించినాము. అండ్ చాయ్ తాగానే తాగొద్దు, బట్ పొద్దుగా లేవని మా అమ్మ చాయ్ అయితే పోతుంది. చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగిన తర్వాత ఒక వీడియో తీసే ప్లాన్ ఉంది, ఆడికైతే పోవాలి. ఇంతగానే మాయ ఇక పొద్దుగాల చాయ్ ప్లస్ బిస్కెట్స్. మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఎక్స్పెరిమెంట్స్, దాంట్లో పాపులర్ వీడియోస్ వచ్చేసి చేంజ్ అయితే అయినాయి. ఏం చేంజ్ అయినాయి అంటే మనకి ఇన్ని రోజులు మన ఛానల్లో పాపులర్ వీడియో ట్రాంపోలిన్ ఉండే కదా, ట్రాంపోలిన్ వచ్చేసి 3rd ప్లేస్కి అయితే వచ్చింది. దాని మీదకి ఏసీ వీడియో పోయింది, ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియో దాని మీద కూడా పోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు పాపులర్ వీడియో గోస్ట్ హంటింగ్ది, తర్వాత ఏసీది, తర్వాత ట్రాంపోలిన్ది. మనం మొన్న క్యాంపింగ్ అయ్యంగా పక్కపంటి పొలంలో మామ ఇట్లా వరి వేపుతుంటే దిగబడదిగా. సో వడ్లన్నీ ఈయన పోసారు, అవి దగ్గర పోయి నీకు వచ్చినాయి. ఇప్పుడు మొన్న మా వాళ్ళు తెల్లని దాకా ఎంజాయ్ చేసి రోడ్డు పట్టుకుంటాను, నమ్మంటే నేనైతే రాలేదు. మంచిగా వన్నా తెల్లారి పొట్టు తిట్టి రాలేదని. చేర్రా మనోళ్ళు వండితేనే 10 మంది తింటారు. పేర్రా ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ వాడా.
ఎలా పని చేసి రప్తా కానీ కెమెరా పట్టుకొని ఏమంటారు సాయం అది తెలిసిందేనా వాసన ఏందే వాహనం వస్తుందంటే ఘోరంగా కర్ముందా కాదు కొల వాసన బాలేసం గుంజుర్రా పక్కలే మధ్యలోకి స్పీడ్ ఉంటుంది ఎంత స్పీడ్ పోతా ఉంటా పోతే ఈసారి కంటే మనం పోయినసారి ట్రాంపోలిన్ మీద క్యాంపింగ్ చేసినాం కదా ఆ ఇయర్ బాగా అయిన ఉండే వాటిలో కాకపోతే రాళ్ళవాన వాడి మొత్తం రాలిపోయినాయి ఈసారి ఏమో మొత్తమే కాలేదు రాళ్ళవాన వాడలేదు పడ్డా అయిపోయి ఈసారి మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే నేను రీసెంట్ వీడియోలు ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకు ఓల్డ్ వీడియోస్లో కనుక చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్ పైన మన ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ కాబట్టి నార్మల్గా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పడుతూనే ఉంటుంది వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కింద తక్కువ పడుతుంది మన ఎక్స్పెరిమెంట్ ఛానల్కి ఎక్కువ అయితే పడుతుంది అనమాట సో ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డ తర్వాత 18 years కంటే చిన్నపిల్లలు ఈ వీడియోని చూడలేరు ప్లస్ దానిపైన రీచ్ ఏదైతే ఉందో మొత్తమే ఆగిపోతుంది ఇంతకుముందుకు ఎట్లుంటుండే అంటే ఒకవేళ 50,000 ఉన్నప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డదనుకో 50,000 కానీ ఆగిపోతుండే దానికంటే ఎక్కువ వ్యూస్ రాకపోతుండే దానికి మీద మనకి ఫర్దర్గా ఎటువంటి మనీ అయితే రాదన్నమాట సో అట్లయితే ఉంటుంది ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేసి దానికి రూల్స్ చాలా ఉంటాయి రీసెంట్గా మనం బాత్రూంలో రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి షూట్ చేసినాం కదా ఆ వీడియో పైన ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే పడ్డది 70,000 వ్యూస్ అయిన తర్వాత సో ఆ తర్వాత మనకి ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డాక దాని నుంచి మనకు ₹1 కూడా అమౌంట్ అయితే రాదు ఎప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డా ఆ వ్యూస్ అక్కడికే ఆగిపోతుండే బట్ ఈసారి వచ్చేసి నేను స్ట్రాంగ్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ అని ఎందుకు అంటున్నా అంటే 70,000 ఉన్నప్పుడు దానిపైన ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే పడిన ఉండే సో ఇప్పుడు మీరు చూడవచ్చు 71 నుంచి 91 అంటే మనకు 20,000 వ్యూస్ అయితే వచ్చినాయి ఫర్ ద ఫస్ట్ టైం ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డ వీడియోకు సో ఇది వచ్చేసి క్రేజీగా అయితే అనిపిస్తుంది అమౌంట్ దాని నుంచి రాకుండా సరే కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా సో మీ అందరి సపోర్ట్ అయితే గైస్ ఈ విధంగా అయితే ఉంది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మీరు అందరూ అడుగుతున్నారని చెప్పేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా ఈరోజు ఎంతరా ఈరోజు ఇది 6 7 వారం అయిందా మరి రెగ్యులర్గా పెట్టబట్టి అంటే సండే రోజు స్కిప్ అయ్యేది సండే రోజు మిస్ అవుతుంది ఎందుకంటే మనం క్యాంపింగ్ ఉంటాం కాబట్టి ఒక రోజు ఖచ్చితంగా పోతుంది వారంలో మిగిలిన రోజులు అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాము ఈరోజు వచ్చేసి జిమ్ చాలా అంటే చాలా ఎర్లీగా అయితే పోతున్నాము ఫస్ట్ టైమింగ్లో పోతున్నాము టైం మీరు చూసినట్లయితే 6:23 అయితే అవుతుంది 5:38కి లేచినాము ఇంట్లోకి బయటకు వెళ్ళేసరికి 6:20 అయితే అయిందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి జిమ్కి అయితే వెళ్తున్నాము ఈరోజు వీడియో ఏం షూట్ చేయబోతున్నాం అంటే ఇక చాయ్ తాగేటి కప్పులు ఉంటాయి కదా మట్టి కప్పులు వీటిని యూజ్ చేసి మన విలేజ్ స్టైల్లో ఒక కూలర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట కూలర్ వీడియో అయితే షూట్ చేయాలి అది కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ వీడియోస్ షూట్ చేయాలి డింపియాడ్ వస్తారా రాడా అనేది డౌట్ ఒకవేళ వాడు వచ్చిందంటే 2 వీడియోలు అవుతాయి ఈరోజు సో ఇప్పుడు వచ్చేసి జిమ్కి అయితే వెళ్తున్నాము అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ దగ్గర ఒక 18 days తర్వాత చేయి నొప్పి అయితే తగ్గింది ఆల్మోస్ట్ తగ్గింది ఏం అనిపించలేదు సో ఈరోజు వర్కౌట్ అయితే వేసి చూస్తా పెయిన్ వస్తుందా రాదా అని చెప్పేసి సో లెట్స్ గో మనడు 100 kgల డెడ్ లిఫ్ట్ కొడతారట కొడితే ఇక ఈ ఐఫోన్ ఈ S24 అల్ట్రా ఈ 2 ఫోన్లు అయితే నాకు వస్తాయి ఇక ఓకే నెక్స్ట్ బ్యాక్ నువ్వు అల్ట్రా తీసుకొని ఐఫోన్ తీసుకుంటే ఇంకా ఆయన ఫోన్ ఇస్తాడు చాలా రోజుల తర్వాత వర్కౌట్ అయితే చేసినాం కడక్ అయింది మస్తు అనిపిస్తుంది అలా నిన్న ఒక బాధ ఉంటుండే ఇక్కడ దాకా వచ్చి వర్కౌట్ చేయలే అని చెప్పేసి బట్ ఈరోజు పోయింది వర్కౌట్ అయితే చేసినాం ఫైనల్గా ఇంటికి అయితే పోతున్నాం లెట్స్ గో హోమ్ మైక్రో ఓవెన్వి బౌల్స్ అవసరం ఉండే
ఇక్కడనైతే లేవు, బయట చూడాలి. మొన్న మనం క్యాంపింగ్లో ఆమ్లెట్ల కూర చేసినాం కదా, ఈ సౌండ్ ఉంటే అయిపోతాం. తీసుకుందాం అది ఒకటి 300 పని చేస్తుందా? ఇది తీసుకో వెరైటీ ఉత్తానే ఉంది, ఇవి ఉత్తదే ఇవి. ఇక చూడు ఆ షాయి అన్నీ ఏమి. రిలయన్స్ స్మార్ట్లో అయితే మనకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో హోమ్. టైం వచ్చేసి గాయస్ ఇవాళ 11:38 అయితే అవుతుంది. బ్లాగ్ కరెక్ట్ 12 గంటలకు అప్లోడ్ చేస్తా కదా. ఫస్ట్ ఒకసారి ఎక్స్పోర్ట్ చేసినాము, దగ్గర అర్ధ గంట టైం పట్టింది. అలా మిస్టేక్ ఏమైందంటే 4 నిమిషాలు ఉత్తానే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ ఎక్స్పోర్ట్ పెడితే 100% కాడికి పోయింది, ఆగిపోయింది. అది ఎక్స్పోర్ట్ అయితే అవుతలేదు. ఇప్పుడు రాగానే పక్కన అప్లోడ్ చేయాలి, 12 వరకు అలా క్లోజ్ చేయాలి, అప్లోడ్ కావాలి. అది మా టార్గెట్. మా వాళ్ళు అయితే కలిసి కిందికి వచ్చే వరకు తొక్కు అయితే పెడతారు. తొక్కు పెట్టడానికి ఇవన్నీ ఐటమ్స్ కావాలి. ఇలా పట్టేటి ఇవన్నీ సామాన్లు. ఇవి 2 కిలోలు కారపొడి, 2 కిలోలు ఉప్పు, 2 నూనె ప్యాకెట్లు, 1/2 కేజీ జీలకర్ర, ఆవాలు ఎందుకు మర్చిపోతున్నావు? 1 కిలో ఆవాలు, 100 గ్రాము మెంతులు, అల్లం వెల్లుల్లి 100 గ్రాము. ఇది నేను పిండి అనుకున్నా, పిండి ఎక్కడ ఉంది? పట్టిర్రా? ఉప్పు అది తొక్కులది వేరే దొరుకుతుంది. ఇవి మరి ఇవి 50 కాయలు అప్పుడే చెప్పినా కదా నాన్న. ఇప్పుడే గైస్ మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైము 10 అవుతుంది. దీని ఎక్స్పెరిమెంట్ కోసం ఇది వాడినాం, కట్ చేసినాం. ఇది ఈ కట్టెలు అయితే ఇట్లా ఉన్నాయి, వీటిని అయితే మంచిగా సెట్ చేయాలి. టైం వచ్చేసి గైస్ 12:09 అయితే అవుతుంది. ఇప్పుడే మన మెయిన్ వీడియో అప్లోడ్ అయితే చేసిన. అది ఈరోజు షూట్ చేసి వచ్చే వరకు చాలా లేట్ అయింది. సో ఇంతమందికి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ చేసి పీసీ అయితే క్లోజ్ చేసిన. విజయవాడ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందారా? అయిపోయింది. 8 minutes అయిందా? మీరు చాలామంది అడుగుతారు 18 minutes అన్న, 20 minutes 25 minutes బ్లాగ్ ఇంత తక్కువ ఎందుకు పెడుతున్నాం అని చెప్పేసి. మేము ఎటు పోతూనే లేము, ఇంటికానే ఉంటున్నాం. ఈ ఎండలకు పోతే వీడియోకో లేకుంటే జిమ్ పెట్టకమని చెప్పారు, జిమ్ పెడతలేము. సో మనం బాయ్ దగ్గరికి వీడియో చేయడానికి వస్తున్నాం అంతే ఉంటుంది యాక్టివిటీ. సో అందులోనే మ్యాక్సిమం 8-10 minutes దాకా వేయడానికి ట్రై చేస్తున్నాం. ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఛాలెంజ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. సో దానికోసం ఐస్ క్రీమ్ తీసుకురానికి పోతున్నాం. రీసెంట్గా 2-3 వీడియోల కింద అబ్జర్వ్ చేస్తే మొత్తం అవే కామెంట్లు వస్తున్నాయి. సో అదే ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు తీసుకురానికి అయితే పోతున్నాం. ఫటాఫట్ ఐస్ క్రీమ్స్ తీసుకుందాం, ఆ తర్వాత పోయి ఛాలెంజ్ అయితే చేద్దాము. సో మన రంగనాంపల్లి చౌరస్తా దగ్గర స్కూప్స్ అది ఉందన్నమాట, ఐస్ క్రీమ్. మేము ఆనే తింటాం, ఎక్కువ తినాలని. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో పోయి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం. స్కూప్స్కి అయితే వచ్చేసాం. ఐస్ క్రీమ్లు అయితే గాయస్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు, ఒక కవర్ నా దగ్గర ఉంది, ఒక కవర్ అన్న దగ్గర. ఇప్పుడైతే పోతున్నాం, పోయి ఛాలెంజ్ వీడియో షూట్ చేయాలి. కేసీఆర్ రథయాత్రకు వస్తున్నాడ, మొత్తం మాఫియా నిలబడరు సీట్ బెల్ట్ పెట్టుకొని. మన డింపియాడ వచ్చి ఎప్పుడో ఇక్కడ కూర్చుండు. ఇక్కడ ఎట్లయింది మరి పండుగ? ఎట్లయితుంది? ఈ స్టమం కాల్చడు అని అటే పడ్డాడు. నిలవని పానభయం మంచిగా ఉంది వానికి. కాదు టమాని గుద్దుకుంటా నేను. ఇంకెన్ని రోజుల పండుగ? అయిపోయింది, రేపు లాస్ట్. ఇన్నేనా అమ్మ అటు పోరాదు ఇక మనకు. ఎందుకు పోరాదు? అట్లకెళ్ళి పోతా ఒక్కనే ఆ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు అలా ఇట్లా వచ్చినాక ఈ పాట వచ్చేసి మనం క్యాంపింగ్ లో వాడినాం. ఏదో వాటర్ క్యాంపింగ్ లో పాడింది, వాటర్ క్యాంపింగ్ లో వాడినాం. ఇప్పటికి ఇంకా రాదు ఆ పాట. స్పైడర్ గార్డ్ వచ్చిండు, ఏదేమైనా ఎక్కడ ఆడవాడు. ఊరుకో గాయస్ వాళ్ళు మామిడికాయల కానీ వేయరు.
ఆయనకు మామిడికాయలు అందుతలేవు అని మళ్ళీ విజయ్ వేడు దొంగ 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 చా చా. ఫ్రెష్ తెంపంగానే తినుడే. మక్కిదా బాయ్ మక్కు ఏదో మక్కనిచ్చారు అది ఒకటే పోయానయ్య అందరికి మక్కులు మక్కు అబ్బాయి ఇదిరా కోతమాడికాయ అంటే కొత్త మాడికాయ కాదు బావ అది. కోతమాడికాయ తీయ ఉంది. బంగినపల్లి అంటే బ్రాండ్ తీయ ఉందిరా. బంగినపల్లి మామిడికాయ ముందకాయలు నింపడం అయితే జరిగింది కావున గాలి ఎందుకు జరిగి ఇవన్నీ అవే ఏంటి మంచిగా అది ఇడియా పన్న చెట్టు మీద తినేరా ముందర అంటే చిరాగా. మన స్టూడియోలో 2 ఏసీలు అయితే ఉన్నాయి. ఒకటి రికార్డింగ్ రూమ్లో ఒక ఏసీ ఉంది, ఇక్కడ మనం ఎడిటింగ్ చేసుకునే దగ్గర ఒక ఏసీ ఉంది. సో దాన్ని రికార్డింగ్ రూమ్లో ఏసీ తెచ్చినప్పుడు దానికి స్టెబిలైజర్ అయితే తీసుకొచ్చినాం ఇసొంటి వీగార్డ్ అని చెప్పేసి. దీనికి ఎసొంటి స్టెబిలైజర్ లేదు, డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి మెయిన్ నుంచి వచ్చింది వైర్ డైరెక్ట్ ఏసీకి పోయింది. అక్కడ స్విచ్ బోర్డ్లో ప్లగ్ పెట్టినాం కదా, ఆ స్పార్కింగ్ వచ్చి 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 అక్కడ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అది అంటే ఆల్మోస్ట్ స్విచ్ బోర్డ్ ఖరాబ్ అయింది. అది రిమూవ్ చేసినప్పుడు మీకు చూపిస్తుంది ఎట్లయినా అని చెప్పేసి. ఇక రిస్క్ ఎందుకు మళ్ళీ ఏసీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఒక స్టెబిలైజర్ అయితే తెప్పించినాం. సో ఇప్పుడు దీన్ని ఫీడ్ చేయాలి. ఇంత ముందు కూడా వీగాడే ఉండే, ఇప్పుడు కూడా వీగాడే తెచ్చినాం. మనకు డబ్బలో భాగంగా ఒక పేపర్ వచ్చింది. ఇంకా బుగ్గల వల్ల కూడా ఆరా బుగ్గల కవర్ వచ్చింది పదవ ఉరికిరా అయిపోతున్నాయి. మూలలు కొట్టుకొని మూలలు కొట్టుకొని ఏం కనిపించలేదు. అది ఏంటంట తెల్లగా ఇంకా అదే ఇడిదికి మంచిగా ఉంది. ఇడిదికి మొత్తం ఏం కనిపించలేదు. కనిపించలేదు మొత్తమే దుమ్ము దుమ్ము వానశినుకులు వస్తున్నాయి. వానశనుకులు కాదు ఇంకా వానశనుకులేనా? వానశినుకులే అయింది వస్తుంది. సొంతగా వస్తుంది. అయ్యో ఏమి విధి వైపరీత్యం ఇంత ఘోరంగా అయింది. ఈ వైల్డర్ సెటప్ మొత్తం అన్నీ కంప్లీట్ అయితే అయిపోయింది. వేసుడేనా వేసేద్దామా? ఇంజన్ పైన భారం వేసి 1 గది కనిపిస్తలేదు. 1 2 3 మీరు చూడొచ్చు వెదర్ మొత్తం ఎట్లా చేంజ్ అయిందో. ఇక ఈ గుట్ట మీద మనం క్యాంపింగ్ చేసింది, మధ్యలో బండ లెక్క కనిపిస్తుంది కదా, దాని మీదనే మొత్తం ఘోరంగా అయింది వెదర్. ఫోటోషాప్లో మనం స్కై ఎత్తాం కదా, సేమ్ అట్లే చేంజ్ అయింది. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఘోరంగా అయిపోయిందో మొత్తం. ఏదో పొగ పోతున్నట్టుంది. ఇప్పటిదాకా ఒక అర్ధగంట సేపు ఆగమనం చేసింది వాన కొట్టింది, వీకెళ్ళి గాజు మరాలు వేసినాయి. ఊళ్ళో మొత్తం కవర్లు రేకులు మీది ఆగమనం అయింది, ఘోరంగా వేసేది. ఇప్పుడైతే ఒక వీడియో షూట్ చేస్తున్నాం, అది బయట కాదు స్టూడియోలోనే. అన్బాక్సింగ్ వీడియో అవుతుంది ఒకటి, అది కంప్లీట్ చేసుకోవాలి. మీరు మన గుట్ట మీద క్యాంపింగ్ చేసినాం కదా, అటు సైడ్ ఒకసారి చూపిస్తా చూడరి. ఘోరంగా అంటే ఘోరంగా నల్లగా అయింది మొత్తం. ఫ్యాక్టరీలకి వెళ్ళిన పొగ లెక్క అయింది ఇదంతా. లేదు ఫుల్ గాలి పెట్టింది. ఆ గాలికి మా బాబాయ్ ఇంకా బైక్ ఆడ మొత్తం మాడిపని రాలిపోయినాయట. మా అమ్మకి నా దేనికి పోతుర్రు, ఎట్లా వాళ్ళని చూసేస్తాను వంక పెట్టుకొని పోతుర్రు. ఇక మరి దేని గురించి పోతున్నావే? తమ్మినికి పిన్నికి బాబాయ్కి దెబ్బ తాకిందట. దెబ్బ తాకిందా? మరి అడ్డం పడి అన్నట్టు గాలికా ఇద్దరు ముగ్గురు 3 జాలు పడిపోయారట. ఫుల్ గాలి వచ్చింది చూసిరు కదా. మాది కునకే అందింది మాకు, వాళ్ళ దగ్గరికైనా పోయింది అది మెయిన్ ఆ స్ట్రోమ్. సో అందరు దెబ్బలు తాకినాయి. ఫుల్ గాలి వాళ్ళకే. ఏరా అది పురుష్ అది బాహుబలి. ప్రభాస్ సోనిమా వర్కాడు
కనిపిస్తలే. ఎప్పుడో వీకింగ్ అన్నాడు. నేను ఇప్పటిదాకా కెమెరా సెట్ చేసినప్పుడు ఇళ్ళకి ఈంచరి 2 తీసుకొని వచ్చినాక అంతే. అలా లేదే లేదు. అలా లేదు. ఆయన విజయ్ చూస్తే అలా మెమరీ కార్డ్ ఏదైనా చూసే వరకు లేదు. నేను 2 ఆన్సరే తెచ్చిన. ఇలా డబ్బానే లేదు. డబ్బాలు పెట్టినట్టు మరి జింగ పెట్టినా నేను డబ్బాలు లేదు కదా జింగ. డబ్బాలు నేనే పెడితే ఆడు ఉంటే కింద ఇల్లు చూసాను థర్మోకోల్ దాని కింద. ఇది ఒకటి ఉండరా ఇవరి దాకా. అదే ఈడోటి అల్ల ఒకటి ఉండే తీసుకొని అల్ల వేసిన. డబ్బాలో చూస్తామంటే లేదు, కాపీ చేసుకుందామంటే. 30,000 రా. అమ్మగారు ఎందుకు భయం లేకుంటున్నారా? ఇప్పుడే కాసి మన మెమరీ కార్డ్ అయితే కనిపించింది. ఇగో ఈ డ్రోన్ బ్యాగ్ లో గిల్ల దొరికింది. నాకు తెలిసి వీడియో అందుకనే గుర్తుకొచ్చింది. వాళ్ళు నేను వెయ్యలే అలా చక్క ఆడికే పోయినావు మరి నువ్వు. వచ్చింది ఒకసారి చూసిన అనిపించింది. ఎవరికి రాని డౌట్ నీకు ఎందుకు వచ్చింది? నేను చూసినా కాబట్టి వచ్చింది. ఎవరు వేసారు మరి? విడిసం చూసిండు మరి మీకెందుకు దొరకలేదు? వానికి ఎందుకు దొరకలేదు? నీకెందుకు దొరకలేదా? మీద మీద చూసిండు. నాకు ఎందుకు అలా డౌట్ వచ్చింది. నేను ఎప్పుడా కిందకి వచ్చినావో లింక్ లా రా అని చెప్తే వాడు వచ్చి ఇక్కడ ఊకోడు. మెమరీ కార్డు పోయిందిరా అంటే ఇవాళ దాకా చూసినాడు. నాకు డౌట్ వచ్చిన అలా చూసినా అని వీడే నేనే అలా పెట్టింది. మెమరీ కార్డ్ అలా పెట్టిరు గల్లో వేసిరు మరి. ఆ 2 మెమరీ కార్డు నిండుతామని చెప్పేసి మెమరీ కార్డు వేసుకొని వచ్చినప్పుడు ఆడికి వచ్చినప్పుడు ఏడికి వచ్చినప్పుడు 2 వచ్చింది ఆడికి కొబ్బరి చెట్టు కాడికి వేయలే. నేను రాలే. ఇది కార్లు ఉండే మరి కదా నేను తీసిర్రా ఆడికి వీడియో వేసినట్టున్నారు అన్ననే. అది ఒకటే నీడలే మెమరీ కార్డ్ నాకు అలా కనబడలేదా? ఇది నా తెలిసి గంటే అయినట్టున్నారు. వీడియో పెట్టిండు ప్లేన్ కారు పెట్టి డ్రోన్ బ్యాగ్ కెమెరా తీసుకొని మేము గంటే ఈ కెమెరా బ్యాగ్ తీసుకపోలేదు. నాకు తెలిసి అప్పుడే ఎవడో బాగా ఆలోచించి కొబ్బరి చెట్లు కాడికి పోలేదా? గుర్తుకొచ్చింది. కెమెరా వాడడం వాళ్ళే ఆ రోజు నేను వేయలే మరి. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అలా చూసే వరకు వాళ్ళు ఉన్నది. వీళ్ళు ఏంకనే అంటాడు. చూసిన నేను ఎత్తే మరి దిగలాడపో మరి. నేను దింగడేసిండు. నేను ఎత్తే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను చూసిన నువ్వేసావు. ఎవడు వేసినా సరే దొరికింది. ఇక్కడ 30,000 రా. మళ్ళా కొనలే వీటిని మంచిగా పెట్టుర్రు ఏంటన్నా తమ్మి లాంటిగా. నేను వేయలే. నేనైతే వచ్చి నాకు కెమెరా తీసినా మరి నేను వేయలే. నేను చెప్తాను. అన్న సపరేట్గా పోయిండు. ఏమో పట్టకపోయిండు. వీడు కారణమే ఉన్నాడు. నేనేమో సపరేట్గా పోయినా ముంగట. అయితే నువ్వన్నా లేకుండా నువ్వన్నా నేను వేయలే. నేను స్టాండ్ కెమెరా ఎవరో చేసిర్రు అయ్యింది అయిపోయింది. ఏం లేదు మనకు. ఎవడు చేసినోడు తెలవాలి. అదే చెప్తానే. ఇప్పుడు నేను క్లారిటీగానే ఉన్నా. విజ్జి క్లారిటీగానే ఉన్నా. ఎవరు వేసిర్రు లాస్ట్ కు కెమెరా నువ్వు పట్టుకున్నావు కదా కెమెరా లాస్ట్ అప్పుడు ఎవడేసుకొచ్చిండు. జంగల్ దాంట్లో పోయినప్పుడు వేసినట్టు లంగల్. మొన్న కూడా కాదు జంగల్ దాంట్లో బ్యాగ్ వేసుకోవాలే కదా. ఎందుకు వేసుకోవాలి? నువ్వు వేసుకుంటుంది బ్యాగ్ వేసుకున్నాం. అయితే మొన్ననే మరి విజ్ చేసుకున్నాడు అన్నాడు. పర్పస్ అప్పుడు వచ్చింది అన్నాడు. అప్పుడు కాదు అప్పుడు ఈ బ్యాగ్ వేసుకున్నాడు. నేను వీడియో చూసిన గోప్రో దాంట్లో మీరు కెమెరా బ్యాగ్ వేసి రారా అనుకున్నాడు. అది తీసుకోమని ఇట్లా వేసిర్రేమో. డింకాడి ఇది వద్దా అన్నట్టు అన్నవారా బ్యాగ్ ఈ బ్యాగ్ వద్దా అంటే ఉన్నం తీర నేను వేసుకొని వస్తా అన్న. నేను వీడియో వేసినట్టున్నాడు కార్లో రోజు ఇలా బైక్ కాడ. ఆడికి పోయినాక నేను వేసుకుంటే తీరా నేను తీసుకుని వేసుకున్నాను. మరి వాళ్ళు ప్యాక్ చేస్తారా? దొంగనాడు అవసరం ఉన్నాయని చూడొచ్చు ఆ రోజు.
బ్యాగ్ వద్దానంటే నేను తీసుకున్నా అన్నీ అడిగినావు కార్ కాడ అడిగినా ఏ జంగల్ పోయినాడా జంగల్ నేను డబ్బా డబ్బా పెట్టినా మెమరీ కార్డులో తీసుకున్నాను ఈ బ్యాగ్ తీసుకోవాలని అడిగినా మేము ఎవరికైనా నువ్వు డబ్బేలో పెట్టినవురా డబ్బా అలా ఆ బ్యాగులో మళ్ళీ ఇల్లు పెట్టినా డబ్బాలో పెట్టినట్టే నేను అన్నది మీకు అర్థం కాలే వేరే బ్యాగులో ఈ బ్యాగ్ వద్దని వేరే బ్యాగులో పెట్టినా కెమెరా జూమ్ లెన్స్ అన్ని వేరే తీసి పక్క పెట్టినా ఆ బ్యాగులో మళ్ళీ తెచ్చిలే ఏ బ్యాగ్ వచ్చింది ఇదే బ్యాగులో మళ్ళీ ఇదే తీసుకొచ్చినాం మళ్ళీ మనం ఈ బ్యాగ్ వచ్చింది కదా మెమరీ కార్డులో డబ్బే పెట్టినావు నేను ఇక్కడ బ్యాగ్ వేసేటప్పుడు ఈ బ్యాగ్ వద్దని కెమెరా బ్యాగు ఓన్లీ అది ఏంది ఇంకా గోపుర బ్యాగు అలా పెట్టినా మెమరీ కార్డు డబ్బా డ్రోన్ బ్యాగ్ పోతుంది కంపల్సరీ అని అలా పెట్టిర్రు నాకైతే అన్నీ అనిపిస్తుంది కొబ్బరి బొండాల అన్నీ అనిపిస్తుంది చేంజ్ చేసిన టైం లేట్ అక్కడనే వెళ్ళిపోయినా 2 సార్లు ఉరికిపోయి రాలేదా ఇప్పుడు బాగా ఆలోచుంటావు ఆడి వెనక మెమరీ కార్డు అయిపోతే ఎట్లా అన్ని వద్దు ఓన్లీ కెమెరా తీసుకోవాలంటే మెమరీ కార్డు వేసిర్రు వీడియో ఎదుటలో ఎవడో ఒకటి అప్పుడు ఆగమాగం నర్సింగ్ మొత్తానికి గాయస్ మెమరీ కార్డ్ అయితే దొరికింది. నేను చాలా సార్లు వీళ్ళకి చెప్తూనే ఉంటా ఈ మెమరీ కార్డులు ఏవైతున్నాయి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, మళ్ళీ కొనలేము, అందుకనే మంచిగా పెట్టుర్రా వీటిని అని చెప్పేసి మంచిగా పెడతారు. మనకి ఇప్పటికి 8 months 9 months అవుతుంది. ఒకసారి డబ్బా మొత్తం పడిపోయింది మెమరీ కార్డు డబ్బా, ఆల్బమ్ లాగా అప్లోడ్ చేసి ఉంటుంది. ఈరోజు ఓన్లీ మెమరీ కార్డు మిస్ అయింది. సో చాలా టెన్షన్ అయిన ఉంటుంది, బట్ దొరికింది. ఈ ఒక్క మెమరీ కార్డు గురించి మనం ఒక నెల మొత్తం వీడియో చేయాలరా. ఇప్పుడే వ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ అయింది. ఇంకా ఎవరైనా వ్లాగ్ వీడియో చూడకుంటే ఫటాఫట్ యూజ్ చేయండి. అండ్ మెయిన్ ఛానల్లో ఈరోజు ప్రొజెక్టర్ వీడియో అప్లోడ్ చేసినా కదా, ఆ ప్రొజెక్టర్ కూడా వీడియో కూడా చూడరు. ఇంకా ఎవరైనా చూడకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇన్స్టాగ్రామ్ పోయి ఫాలో అయితే కాదు. ఇప్పటికీ 14.2K ఫాలోవర్స్ అవుతున్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో. నీరువిలో మెల్లగా పెడుతుంది మెమరీ కార్డ్ జాబ్ పెట్టి. ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడ్డది, పెద్ద ప్రాబ్లం. అది ఏంటి అంటే మన ల్యాంబో అయితే ఘోరంగా దిగబడ్డది. ఇప్పుడు విజ్గాడు నరేందర్ గాడు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. వాళ్ళు పోయి ట్రాక్టర్ తీసుకొస్తారన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇగో ల్యాంబో మొత్తం ఘోరంగా దిగబడ్డది. ఇది మనం ముంగటి కన్నా వెనక కన్నా చక్కగా పొక్కలా పడుతుంది కారు మొత్తం. అందు గురించి ఆయినం ట్రాక్టర్ తెచ్చినాక దీనికి ట్రాక్టర్కు తాడు కట్టి గుంజాలి. ఇగో ఎంత ట్రై చేసినా వెళ్తలేదు బయటకి. ఇది ఇప్పుడు మన కోల్ వాట పోయినావా? పోయినా. లైట్లు బంద్ చేసి వాడతారా ఆన్ చేసి వాడతారా? లైట్లు వేసే ఉంటాయి. వేసే ఉంటాయా? ఇట్లా కోళ్ళు వేసి ఉంటే బంద్ చేస్తే చచ్చిపోతాయి. ఇక చచ్చిపోవాలి. ఎందుకు? కోళ్ళు దొరకవు అసలుకి. ఎందుకు? లైట్లు బంద్ చేసే వాడతారు. నువ్వు వట్ట పోయినావు ఎప్పుడన్నా? నువ్వు వచ్చినావా? పట్నా ఇంతమంది ఆడితే వట్టలేదంటగా, బయట నిలబడ్డాంటిగా. ఇప్పుడు వాడు కోళ్ళు బంద్ చేసి వాడతారా అంటే కొడతావారా నువ్వు? అలా పొలంలో కొడతావా? పొలంలో అరే లైట్లు బంద్ చేసినాక కోళ్ళు పట్టుకొచ్చా లేతారా? లైట్లు వేసినాక వేసే ఉంటాయా? లైట్లు ఉంటాయా? పొద్దున్నాక మనం నైట్ వేస్తారు కదా లైట్లు, ఒకవేళ బంద్ చేసి ఉంటాయి చచ్చిపోతాయి. అంటే లైట్లు వేసి ఉంచే లిఫ్టింగ్ చేస్తారుగా? లైట్లు వేసే ఉంటాయి. నువ్వురా వేసే ఉంటాయా? వేసి ఉంటాయి, బంద్ ఉంటాయి. జింగా నువ్వు కూడా పోయినావుగా చెప్పు. ఇగో కోళ్ళు లిఫ్టింగ్ చేసేటప్పుడు లైట్లు వేసి ఉంటాయా బంద్ చేసి ఉంటాయా? మన బండ్లలో నింపేటప్పుడు పట్టేటప్పుడు లైట్లు వేసి ఉంటాయి, బంద్ ఉంటాయా? బంద్ ఉంటాయి. వీడు వేసి పడతాడట. ఎట్లా దొరుకుతాయి అవి? చెప్పింది వీడు ఇలా పోతాడట. చీకటి ఎట్లా పడతారు జింగా? చీకట్లనే పడతాయి అవి. ఫోన్ చేసి కోళ్ళు పట్టవి కాదు అమ్మని ఫోన్ చేసి పట్టకపోతే పోలే అని చెప్పి ఎందుకు బాగా అవుతున్నావు? నేను అడిగిరా కోళ్ళు అడు పోయినాట లైట్లు వేసే పడతారటగా. ఫోన్ చేయమని ఫోన్ చేసి స్పీకర్ పెట్టు. ఈ కథ గమ్మతుంది. లైట్లు వేసి ఎట్లా పడతారా? దొరకాయా అసలుకి? దొరకాయి నీ కోళ్ళు. ఫోన్ 10 నిమిషాల తర్వాత సరే పరి సక్సెస్ఫుల్గా మన కార్ వచ్చేసి బయటకి అయితే వెళ్ళింది. ఈడ దిగబడ్డది. ఈ రాళ్ళ మీకు ఎక్కి ఇడిదికి జారింది. మొత్తం ఈడ టైర్ అయితే మొత్తం తిరిగింది. కొంచెం అయితే ఇట్లా సైడ్ వాడు. ఇంత ముందుకే లేచిన పైనకి వచ్చిన అంటే టాబ్లెట్స్ ఇక్కడనే ఉండే చేయి నొప్పి, అది తీసుకోవడానికి అయితే వచ్చిన. ఈరోజు అయితే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ షూట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన సామాన్లు తీసుకురావాలి. ఫస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, చాయ్ తాగుదాం, టాబ్లెట్స్ తీసుకుందాం, ఆ తర్వాత సామాన్లు దేని పోదాం.
సో లెట్స్ గో, కిందికి అయితే వెళ్తాం ఇప్పుడు. వాటర్ మెలన్తోని బుర్మిట అయితే తయారు చేసినాం కదా. సో అదైతే మొత్తం రాత్రి కడుగుదామంటే ఎండిపోయింది మొత్తం. ఇక పొద్దులాగా నానబెట్టినాం, మొత్తం పోయింది ఇక ఇప్పుడు. గట్టిగా అయిందా అది? మంచిగా ఎట్లయింది, క్లీన్ అయిపోయింది. మధ్యలో పోతే అయిపోతుంది ఇక. గాయస్ మన వాళ్ళు ఆడ మీద అది మన బూర్మిఠాయి తయారు చేసే మిషన్ అంతా అడుగుతురు కదా. సాయాన్ని వచ్చారా ఇది అంత ఎందుకు అడుగుతురా, దాన్ని ఇప్పి కడితే అయిపోతుంది కదా, అన్ని పార్ట్స్ దేని దానికి వస్తాయి అని చెప్పాడు. మేమేమో అప్పటి నుంచి దాన్ని పట్టుకొని తనలాడుతున్నాం. ఇప్పుడు ఇప్పటికి టూల్ బాక్స్ కావాలని కిందికి అయితే వచ్చినాం. ఈ మిషన్ ఇవ్వరాక మేము అప్పటి నుంచి అలానే కదా తుడుచుకున్నా కడిగినాం దీన్ని. ఇప్పుడు సాయం చెప్పగానే ఇవన్నీ ఇస్తున్నాం, అట్లు వస్తుంది ఇప్పుడే. ఇది మొత్తం వస్తుంది ఇట్లా ఈ పాటలు మిషన్ బాగుతుంది. జింగాడు మన డింబియాడు ఈ లేస్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుని ఒక షార్ట్ తీయని ఇది బాగా ఎప్పుడో తింటుడు, లేకపోతే తింటున్నా. వాళ్ళు బయట లంచ్ అయితే చేస్తారు. వాళ్ళు వచ్చినాక రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. లోపల ఏసీ వేసి ఉంది, లోపలనే కూర్చొని తినరా అంటే లోపల తినరాట, బయటనే తింటారట. పని చేసే కదా తింటే మంచి అనిపోయి అన్న బయటనే తింటామని బయటకు పోయారు. వాళ్ళు వచ్చినాక ఏం చేస్తారో చూద్దాం. వచ్చిండు కానీ చూడలే గైస్. వాళ్ళైతే లోపలికి కత్తలేరు, మేమే బయటికి పోతున్నాం. ఛాలెంజ్ తీసుకున్నామని తెచ్చుకున్నా, అయితే మింగిండు మంచిగా. అయ్యా నాకు ఎర్ర నచ్చేసిందా బాబా తినలేదట. ఎర్ర తిన్నా, నేను ఓన్లీ ఆకుపచ్చ కలర్ తింటా. అందుకే అప్పుడే మీరు చూపెట్టినప్పుడే మొన్న మామిడికాయలు తస్కరించినాం కదా, ఇప్పుడు మళ్ళీ అదే రూట్ లో పోతున్నాం, మళ్ళీ తస్కరిస్తాం. లేవుగా మీరు తిన్నారుగా, మన మీదకి రాదా? మన మీకు కూడా వస్తుంది అది తస్కరించిన అంటే. అయితే దొరకబట్టి ఒకవేళ అన్నది అనుకో వీడి ఉన్నాడు మాత్రం ఏదైతే ఏముంది చెప్పురి, తస్కరించుదాం. మేము తెంపితే నువ్వు ఇలా తెంపినట్టే అయిపోయా, నువ్వు ఇలా దొరికినట్టే. మొన్న 5 తెంపినా, మరి ఇవాళ ఎన్ని తెంపినా? ఉన్నాయి గాయస్, ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే ఇప్పిస్తున్నాం మనలకు. నరేంద్రలో బావి దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉందన్నట్టు, దీనికి మొత్తం నిమ్మ పండ్లు ఉన్నాయి. మనకు సమ్మర్ కావాల్సింది అవే. సో అందుకోసమే మొత్తం దలిగిరు మనలు మాఫియా, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మాఫియా ఆన్ లెమన్ ట్రీ. కింద పట్టేసి ఉడుకొని అది తీరే. ఇలా స్పాన్సర్ వచ్చేసి గాయస్ జింగాడు ఎట్లా చూడాలి, థమ్స్ అప్ ఇప్పేయడం జరుగుతుంది. కావున మన టీం అంతా తాగాల్సిందిగా కోరుతున్నా. జింగన్కి వచ్చేసి ఏమనిపించిందో థమ్స్ అప్ తెప్పి తప్ప అన్న థమ్స్ అప్ తాగుదామంటుండు. సో ఇప్పుడు పోయి థమ్స్ అప్ తాగుతాం, తర్వాత ఇంటికైతే పోతాం. ఇప్పుడే గైస్ ఒక దగ్గర అయితే అయినాం థమ్స్ అప్ తీసుకొని. ఇడైతే థమ్స్ అప్ తాగాలి.
మేము ఇక్కడ రివెంజ్ ఛాలెంజ్ అయితే షూట్ చేస్తున్నాం. ఆడ కుక్క చూడరు మీరు. అవు మొత్తం కోడి మన మాత్రం నవట్టుకోబోతుంది. ఇంత కూడా కలుగుతలేదు. కింద ఎందుకు కూర్చున్నావు చెప్పు, కామెంట్స్ చేస్తారు మన వాళ్ళు. కింద నాకు అంటే చైర్లో కూర్చొని ల్యాప్టాప్ యూజ్ చేస్తే మీద కూర్చుంటే నాకు మంచిగా అనిపించలేదు, కూర్చోవస్తలేదు, కంఫర్ట్ లేదా. అందుకనే కింద గోడకు కూర్చుంటాను. గదే చైర్ లేదు అని కామెంట్స్ చేస్తారు అట్లా, అందుకే అడుగుతున్నా. నాకు మొన్నదా కూర్చోలేదు, టేబుల్ వేసుకొని చైర్ వేసుకొని కూర్చున్నా. ఆ చైర్ కూడా ఏం కాక పోతేనే ఉంది, ఉత్తాను అది వీల్స్ది కాదు. నాకు కింద కూర్చుంటే చాలా మంచిగా ఉంటుంది అని కింద కూర్చుంటాను, ల్యాప్టాప్ కింద పెట్టుకుని. వాడు ఇష్టపూర్వకనే కూర్చుంటాడు, దానికి చేరుకొనియండి చేరుకొని లేదంటే కాదు కానీ కానీ మనకి కంఫర్ట్ లేదట అలా. నాకు అట్లా కూర్చొని ఉంటలేదని నేను అట్లా కింద కూర్చుంటాను. వీళ్ళిద్దరు కలిసి ఒక రైలు తిస్తారట. నేనే ఇద్దరు చిప్స్ ప్యాకెట్ నిన్న తిన్నా కదా, జింగిలీస్ తిన్నారు మళ్ళా. ఇలా మళ్ళీ తిన్నాం అనుకుంటే ఏమో జాపెట్టిరు గిల్లనో ఏమో బ్యాగులో జాపెట్టిరట. తిన్నామంటే చాయ్ దానికి ఒక దగ్గరనైతే ఆయనం. ఇక్కడ మ్యాచ్ కూడా అవుతుంది. 2 వికెట్లు పడ్డది, ఎప్పుడు వచ్చినాయి. వాళ్ళు ఎంత కొట్టిరు జీటీ? 232 వచ్చారు. ఏడరా తీసుకోరు, ఎందుకు నీళ్ళు కొట్టవు? చిత్రాన్ని చూస్తారు. మ్యాచ్ గట్లా 3 రన్లకు 2 వికెట్ల. ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా గైస్, మొత్తం ఇక మీరు చూడవచ్చు రోడ్ల పైన బ్యారికేడ్లు ఏదో పెట్టారు. మనం హైవే పై నుంచి అయితే పోతున్నాము. అండ్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. ఈరోజు సిఎస్కే మ్యాచ్ ఉందని నేను జింగడు ఇద్దరు ఎల్లో కలర్ టీ షర్ట్లు వేసుకొచ్చుకున్నాము. అట్లని కాదు కానీ అది ఒకటి నడిచింది. కానీ కోఇన్సిడెన్స్ 4th ప్లేస్ ఉంది సిఎస్కే. ఒకవేళ ఓడిపోతే ఎడిపోతుందో ఏమో, ఇక ఏడిపోదు అన్న ఉంటుంది. 4వ ఓవర్ నడుస్తుంది, 11 రన్లే కొట్టిరు, 3 వికెట్లు పడ్డాయి. ఇది మరీ దారుణము. సో ఇప్పుడైతే గైస్ ఇంటికి అయితే వెళ్తున్నాము. పోయి సండే రోజు అప్లోడ్ అయ్యే క్యాంపింగ్ వీడియో అయితే ఎడిట్ చేయాలి, ఎందుకంటే రేపు క్యాంపింగ్ వీడియో షూట్ చేయాలి కాబట్టి. ఇప్పుడైతే ఇంటికి వస్తాం. లెట్స్ గో హోమ్. గైస్ మీరు చూడవచ్చు ముంగడ ఒక బస్ అవుతుంది కదా, కేసీఆర్ బస్. ఇప్పుడు సిద్దిపేటకి అయితే వచ్చిండట కేసీఆర్. మొత్తం మాఫియా నిండింది. వచ్చిండు పోతున్నాను ఏం కాదు కాబట్టి ఇంత తక్కువ ట్రాఫిక్. మరి సీఎం అయి ఉంటే మొత్తం నిండుతుండే. ఒకటే ఓవర్లో 6-4. ఎన్ని కొట్టినా గెలవదు తీబా. ఒక్క 6 కొడితే ఒక థమ్స్అప్ బాటిల్ జింగడ తెప్పిస్తాడు. నేను తెప్పిస్తావా జింగ? నన్ను ముంచురి నీకే మింగి మంచి లాగురి. ఇక ఇన్నే ఇసి పెట్టురు ఇక నన్ను అడమతే అని మేము పోతున్నాం. 7 కుక్కది ఒకదాని పక్కకుండా పక్కకి వెనకకి చూపి ధోని 6 వచ్చిండు. పాత మ్యాచ్ అని చూపిస్తాను రా వీడు. గెలుతారని లాస్ట్ 20 ఓవర్లు వచ్చి కొడతారు కానీ చూపిస్తాను. ఇంకెక్కలే మోయిన్ అలీ 4 బాల్ ఆడిండు. ఎన్ని కొట్టిండు తెలుసా? 1. గెలుతుంది అట్లయితే. గెలవద్ది గెలుతుంది. ఎన్నో ఓవర్లు ఎంత కొట్టారు? ఇంకా 30 కూడా ఉండదు. ఇప్పుడు 30 నడుతుంది. 26 ఓన్లీ ఫస్ట్ 3 వికెట్లు. అరే దేవునికి ఇచ్చినాం, దయానికి ఇచ్చి పెట్టినాం. ఇంకా 200 కొట్టాలరా. ఈజీ కొడతారు. ఈజీగా ఏమైంది? ఇచ్చిండు. అది కొడితే నువ్వు కొడతావా? మరి నా ఉరకత్తుంది. అప్పటికి అట్నే వేసింది. బండి మీద కరవని. పోయిన సంవత్సరం ఫైనల్ మ్యాచ్ లా లాస్ట్ ఓవర్ లో ఇంత కొట్టేది ఉండే. కూరగా నేను ఉన్నాం మీద రూమ్ లో వండుకున్నాం. ఇక అది సిఎస్కే గెలవదు ఇక చాలని బన్నా నిద్ర పట్టింది. కూరగా మ్యాచ్ అయిపోయినాక లేచి ఎస్ ఎస్ అనుకుంటా భూమి గుర్తుండు, నెత్తి కొట్టుకుంటుండు. ఎస్ 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 అనుకుంటా. ఏమైంది రా గెలిచింది ఇవాళ కట్టిన అవుతుంది కావచ్చు. 4 మోయిన్ అలీ 4 కట్టిండే. మొన్న 2 అప్పుడే కదా అది. రెగ్యులర్ మళ్ళా కొట్టిండుగా. అప్పుడే మళ్ళీ 4-6 అంటుండు బా. అరే కొట్టిడా లేదా? కొట్టిండు.
6 రన్ రేట్ 5 ఓవర్ 30 ఆ స్కోరు 6 5 ఓవర్ మ్యాటర్ అప్ప ఎన్ని 6లు కొట్టినా గెలవదు ఫర్ ఫోర్ అది క్యాచ్ లేచిందిరా పడితే అవుట్ కొడితే పోరేనా ఇక అవుట్ చూపిస్తాను మీరు ఇప్పుడు అది తెలుస్తుంది ఓ సని రన్ అవుట్ రా ఫస్ట్ది అన్న పోయినసారి సీజన్ దాకా సిఎస్కే సిఎస్కే ధోని అను ఈసారి సిఎస్కే మంచి ఆడతలేదు ఎస్ఆర్హెచ్ మంచిగా పొట్టు కొడుతున్నారని షిఫ్ట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ అది మనది కదా బావా లాభ దృష్టిలో సగం కంటే ఎక్కువ మంది షిఫ్ట్ కావచ్చు SRH గట్టిన షిఫ్ట్ అవుతారు అవుతారు అది మనది ఆర్సీబీకి ఎవరు ఫ్యాన్స్ ఉండరు షిఫ్ట్ అయితే మ్యాచ్ అయితే గాయస్ ఘోరంగా ఉన్నది గెలిచే సూచనలు అయితే తక్కువ అనిపిస్తున్నాయి ఎంఎస్ ధోని బ్యాటింగ్ అయితే వచ్చిండు సో చూడాలి ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి ఇక అదే హ్యాపీనెస్ మ్యాచ్ ఓడిపోయినా సరే 4 ఓవర్లలో ఏమో ఇంకా 60 రన్లు కొట్టాలి 19 బాల్ 66 రన్లు కొట్టాలి